నడుము తొడలు బిరుదుల చుట్టూ ఫ్యాట్ పేరుకున్నప్పుడు చాలా అసహ్యంగా కనిపిస్తుంది. లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న ఫ్యాట్ ని చూస్తేనే అర్థమవుతుంది. ప్యాంట్స్ పట్టనప్పుడు మీ నడుము తొడలు లావయ్యాయన్న విషయం అర్థమవుతుంది. ఒకవేళ మీ శరీరంలో ఫ్యాట్ పేరుకోకూడదని అని మీరు భావిస్తే ఇప్పటి నుంచే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఫుడ్ లో మార్పులు అంటే తినాల్సిన డైట్ కాదు, డైట్ లో ఎట్టి పరిస్థితుల్లో చేర్చకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటికి దూరంగా ఉంటే శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటూనే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంలోకి ఫ్యాట్ వచ్చే అవకాశాలే ఉండవు. మరి మీరు నో చెప్పాల్సిన ఆహారాలేంటో చూద్దామా? డీప్ ఫ్రై ఫుడ్స్ లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా పేరుకోవడానికి కాకుండా శరీరానికి చాలా చెడు చేస్తాయి. కాబట్టి వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఫ్రోజన్ ఫుడ్స్ లో ప్రిజర్వేటివ్స్, సాచురేటెడ్ ఫ్యాట్, ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ ఏర్పడడానికి కారణమవుతాయి. మైక్రోవేవ్ పాప్కార్న్ లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ డెవలప్ అవడానికి కారణమవుతుంది. ప్రొసెస్డ్ ఫుడ్స్ లో తక్కువ పోషకాలు ఉంటాయి. వీటిల్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్యాట్ ఏర్పడడానికి కారణమవుతుంది. చిప్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, కానీ వీటిలో సోడియం, ఆయిల్, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ శరీరంలో ఫ్యాట్ ఏర్పడడానికి కారణమవుతుంది. బట్టర్లో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతుంది. చీజ్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉంటుంది. విప్డ్ క్రీమ్, ఇది కాఫీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో షుగర్, ఫ్యాట్ రెండూ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. షుగర్ ఎక్కువగా ఉండే పేస్ట్రీలు, క్యాండీస్ ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. వీటిల్లో షుగర్ తో పాటు ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతాయి. సోడా ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ కొలెస్ట్రాల్, శరీరంలో ఫ్యాట్ పేరుకోవడానికి కారణమవుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.